ఏపీఎస్ఆర్టీసీలో ఏళ్ల తరబడి ప్రమోషన్ అనే మాట లేదు. కండక్టర్, డ్రైవర్, గ్యారేజ్ సిబ్బందికి ఆ ఊసే లేకుండా పోయింది. ఆర్థిక అంశాలకు సైతం అయ్యా బాబు అని అడగాల్సిన పరిస్థితి. అసలు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో ఇందుకింత నైరాశ్యం నెలకొంది. ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో నైరాశ్యం బయటపడుతోంది. సంవత్సరాల తరబడి పనిచేసినా వాళ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఆర్టీసీ ఉద్యోగుల జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఏ స్థాయిలో ఉద్యోగంలో చేరితే అదే స్థాయిలో రిటైర్ అవుతున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ సిబ్బందిపై వివక్ష కొనసాగుతోంది. 30 సంవత్సరాలు సర్వీసులో కొనసాగిన పదవీ విరమణ నాటికి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. జీతం సంగతి ఎలా ఉన్నా డిఏలు, అలవెన్స్లు కావాలంటే ఆఖరికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. కార్పొరేషన్గా ఉన్నప్పుడే అన్ని సమయానికి వచ్చేవంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. ప్రభుత్వంలో చేర్చడం వల్ల చిన్న ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదంటున్నారు. రావాల్సిన సొమ్ముల కోసం కార్పొరేషన్గా ఉన్నప్పుడు ఎండీని కలిస్తే సరిపోయేది. ఇప్పుడు మాత్రం ఏం కావాలన్నా జీవో కావాలి. ఆ తర్వాత పలు స్థాయిలు దాటితే తప్ప పనులు కావటం లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్లు సైతం అందాలంటే ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి. కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం లేదు. రిటైర్ అయిన వారి స్థానంలో ఉన్నవాళ్లతోనే పని చేయిస్తున్నారు. మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో చూడాలి మరి.